అందరికి నమస్కారం. మన అందరి ప్రియతమ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో తాను యువగళం యాత్ర ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని ఆ రోజు మాటిచ్చారు. ఆ మాట మేరకే మరి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో కూడా అవకాశం ఉన్న చోట యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో ఆయన పిలుపు మేరకు పత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యం రామారావు గారి నేతృత్వంలో రేపు 5వ తేదీ నాడు 3వ జాబ్ మేళా పత్తిపాడు నియోజకవర్గం తరఫున నిర్వహిస్తున్నాం. గతంలో 2 సార్లు మరి మల్లినేని కళాశాలకు సంబంధించి పెరుమాళ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఫిక్స్ కాలేజీకి సంబంధించి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించాం. దాదాపుగా మన నియోజకవర్గం నుంచి 1600 మందికి ప్లేస్మెంట్ ఇప్పించడం అనేది జరిగింది. మరి ఇప్పుడు 1450 వేకెన్సీస్ ఇప్పటి వరకు వచ్చాయి. 31 కంపెనీలు, ప్రముఖమైనటువంటి కంపెనీలన్నీ కూడా నమోదు చేస్తున్నారు. పత్తిపాడు నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాలలు అన్ని కూడా చాలా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మన నియోజకవర్గం నుంచి ఇక్కడ కళాశాలలో చదివి నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతకు ఒక అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మరి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ముందుకు రావడం, రామారావు గారు, విజయలక్ష్మి గారు నేతృత్వంలో రేపు 5వ తేదీ నాడు ఇదే వేదికలో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ 10th క్లాస్ నుంచి పీజీ వరకు చదివినటువంటి వాళ్ళు కులాలతో సంబంధం లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వారందరూ కూడా ఉదయం 9 గంటల కల్లా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా వారు కోరుకున్నటువంటి బ్రాంచుల్లో ఆయా కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉచితంగా జాబ్ కల్పించడం అనేటువంటి జరుగుతుంది వాళ్ళ అర్హత మేరకు. సో ఆ తర్వాత కూడా గతంలో మేము సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కొంత ఎస్కార్ట్ సర్వీసెస్ కూడా కల్పించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ ఫెసిలిటీ కానీ, కొన్ని రోజుల పాటు భోజన వసతి కూడా మా నియోజకవర్గ నాయకుల ద్వారా కల్పించడం అనేటువంటి జరుగుతుంది. ఈ బ్యాచ్ కూడా అలాంటి ఎస్కార్ట్ సర్వీసెస్ కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనవి చేసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పత్తిపాడు నియోజకవర్గంలోని యువత అందరికీ కూడా సౌకర్యంగా నేను మనవి చేసుకుంటున్నా.